హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. సో ఈరోజు మన క్రాఫ్ట్ ఏంటంటే మన ఇంట్లో మనం వేస్ట్ అనుకుని పారేస్తూ ఉంటాం కదా, టీ పొడి బాక్సెస్ ఇట్లా ఉంటాయి. అలాంటివి మనం పారేయకుండా ఏదైనా వైట్ పేపర్ ఆర్ కలర్ పేపర్ మీ దగ్గర అవైలబుల్గా ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ తీసుకోండి. ఫస్ట్ దాని ఎడ్జెస్ అయితే నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసి నీట్గా తర్వాత ఆ పేపర్తో మనం దాన్ని కంప్లీట్గా కవర్ చేసేద్దాం. నేను చూపిస్తున్న విధంగా చేస్తే చాలా ఈజీ ఫ్రెండ్స్. సో మీలో ఇప్పటివరకు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను సైడ్స్ కట్ చేసుకున్నాను కదా, వాటికి గ్లూ రాసి నేను లోపలికి ఫోల్డ్ చేస్తాను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి అది ఒక కాఫీ పౌడర్ బాక్స్ లాగా టీ బాక్స్ లాగా అనిపించదు, జస్ట్ మనకి గిఫ్ట్ బాక్స్లో అనిపిస్తూ ఉంటుంది. అయితే నేను ఇక్కడ క్రాఫ్ట్ చేసేది ఒక బాక్స్తోనైనా మనం దీన్ని 2 డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని మీరు తెలుసుకోవాలంటే వీడియోని కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ప్రొసీజర్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కంప్లీట్గా కవర్ చేసాక మీరు దీన్ని ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫేస్ది గీస్తున్నాను, అలాగే ఓపెన్ విత్ స్మైల్ అని రాస్తున్నాను. ఫ్రెండ్స్ నేనైతే నాకు అవైలబుల్గా ఉందని టీ పొడి బాక్స్ తీసుకున్నాను కదా, మీరు సోప్ బాక్స్ కానీ ఇంకేదైనా సరే ఆ సైజ్ బాక్స్ ఏదైనా తీసుకోండి. అంటే బల్బ్స్కి వస్తుంటాయి, ఏదైనా సరే స్టేషనరీ ఐటమ్స్ కొన్నప్పుడు అలాంటి బాక్సెస్ వస్తుంటాయి కదా, అలాంటిది ఏ బాక్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సింపుల్ వేలో నేను బెలూన్స్ని గీస్తున్నాను. ఇవే కాదు ఫ్రెండ్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అయితే మన ఛానల్లో అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేలిస్ట్ని నీట్గా సెపరేట్గా క్రియేట్ చేసి పెట్టాను కదా. అందులో అంటే ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కరికి కొంతమందికి కార్డ్బోర్డ్ క్రాఫ్ట్స్ నచ్చచ్చు, కొంతమందికి వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్స్ నచ్చచ్చు, కొంతమందికి గిఫ్ట్ ఐడియాస్ నచ్చచ్చు, కొంతమందికి గ్రీటింగ్ కార్డ్స్ నచ్చచ్చు, కొంతమందికి జ్యువెలరీ నచ్చచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అని కూడా నేను సెపరేట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను కదా. అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ ఇచ్చాను, చూడండి. ఆ వీడియోస్ అన్నీ కూడా అన్నీ కూడా వేస్ట్ ఐటమ్స్తో చేసినవే, మనకి అఫోర్డబుల్ అనమాట. అన్నీ కూడా చాలా బాగుంటాయి, సింపుల్గా ఉంటాయి, ఎవరైనా సరే చేసేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను వేరే క్రాఫ్ట్ చేసినప్పుడు మనకి గ్లిటర్ షీట్స్ లాస్ట్లో పీసెస్ మిగిలిపోతాయి కదా, వాటిని ఇక్కడ హ్యాండిల్స్ లాగా యూజ్ చేస్తున్నాను. ఒక సింపుల్ బ్యాగ్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది. ఆ హ్యాండిల్స్ నీట్గా మళ్ళీ సేమ్ పేపర్తో నేను కవర్ చేస్తున్నాను. సో ఈ బ్యాగ్ని మన ఫ్రెండ్షిప్ డే ఐటమ్స్ అన్నీ కూడా హోల్డ్ చేసే బ్యాగ్గా వాడుకోవచ్చు. ఫ్రెండ్షిప్ బ్యాండ్, అలాగే పాండా కీ చైన్, చాక్లెట్స్, హ్యాండ్మేడ్ రింగ్, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ ఐటమ్సే, ఆల్రెడీ మన ఛానల్లో చేసిన వీడియోసే. సో మన ఫ్రెండ్షిప్ డేకి వాటన్నిటిని మన ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి మనం ఈ బ్యాగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. అది కూడా ఒక వేస్ట్ టీ పొడి బాక్స్తో కదా. ఇప్పుడు నేను సింపుల్గా వైట్ పేపర్ని ఫోల్డ్ చేసి ఇలా ఫ్లవర్ షేప్ గీసాను కదా, ఆ ఫ్లవర్ని ఓపెన్ చేసుకునే విధంగా ఎడ్జ్లో నేను వాటికి అటాచ్ నుంచే గీసాను. సో దాని మీద హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని జస్ట్ ఒక చిన్న మెసేజ్ లాగా, అది నార్మల్ పేపర్ మీద రాయొచ్చు, బట్ ఏం స్పెషాలిటీ ఉంటుందని నేను ఫ్లవర్ లాగా కట్ చేసి దానిలో రాసాను. సో ఇది ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు కదా, చూడడానికి కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. సో ఇందాక నేను చూపించిన గిఫ్ట్స్ ఐటమ్స్ అన్ని చూపించాను కదా, అందులో నేను కొనింది ఓన్లీ క్యాండీస్ మాత్రమే. అవి కూడా సింపుల్గా వచ్చేస్తాయి. మిగతా పాండా కీ చైన్ కానీ, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కానీ, రింగ్ కానీ, ఇప్పుడు చూపిస్తున్న బ్యాగ్ కానీ అవన్నీ కూడా హ్యాండ్మేడ్ థింగ్సే. ఆల్రెడీ నేను కంప్లీట్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో చేసి ఇచ్చాను చూడండి. రింగ్ హ్యాండ్మేడ్ రింగే, అలాగే క్యాండీస్ నేను బయట కొన్నాను, అలాగే పాండా కీ చైన్ కూడా నేను క్లేతో ప్రిపేర్ చేసింది, హోమ్ మేడ్ క్లే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి, అది కూడా హోమ్ మేడ్దే. అలాగే సింపుల్ గ్రీటింగ్ కార్డ్ అనమాట, ఫ్లవర్ షేప్ది. సో వీటన్నిటిని హోల్డ్ చేస్తూ ఒక సింపుల్ క్యూట్ ఫ్రెండ్షిప్ డే బ్యాగ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం కదా, కాఫీ పౌడర్ బాక్స్తో, అలాగే టీ పౌడర్ బాక్స్, ఏదైనా బాక్స్ అనమాట. సో ఇది కంప్లీట్ లుక్ అయితే ఉంది, క్యూట్గా ఉంది కదా. దీన్ని హోల్డ్ చేయొచ్చు ఆ హ్యాండిల్స్తో. నెక్స్ట్ ఇది వచ్చేసి ఐడియా నెంబర్ 1. అండ్ ఐడియా నెంబర్ 2 వచ్చేసి బ్యాగ్ తర్వాత యూజ్ లేదని అనుకోకండి. అంటే గిఫ్ట్స్ అని ఇచ్చేసాక మళ్ళీ బ్యాగ్ ఏమంత యూజ్ ఉంటుంది అని అనుకోకండి. జస్ట్ ఈ బ్యాగ్ ఏంటంటే మనం దీన్ని ఇంకోలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే ఐడియా నెంబర్ 2 డెస్క్ ఆర్గనైజర్ లేదా బ్రష్ హోల్డర్, పెన్స్ హోల్డర్, సంథింగ్ మనం ఏదైనా కూడా డెస్క్ మీద నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది.
సో ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాగ్ కమ్ పెన్స్ హోల్డర్లో కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే సింపుల్గా పెన్స్ కానీ మనకి ఏదైనా స్టేషనరీ ఐటమ్స్ ఉంటే బ్రషెస్, సీజర్స్, స్కేల్ అలాగే అలాంటివి ఏవైనా సరే ఇందులో మనం పెట్టుకోవచ్చు. సింపుల్ డెస్క్ ఆర్గనైజర్ అలాగే పెన్ స్టాండ్లా యూజ్ అవుతుంది. చూసారా, ఫస్ట్ ఐడియా వచ్చేసి బ్యాగ్ అనమాట. సెకండ్ ఐడియా ఏంటంటే పెన్స్ హోల్డర్. టూ కూడా కంప్లీట్ డిఫరెంట్ ఐడియాస్, బట్ మనం చేసింది ఒక వేస్ట్ ఐటమ్తో. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కింద నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నాలానే క్రాఫ్ట్స్ చేయడం హాబీ అయితే ఆ క్రాఫ్ట్స్ అన్నిటిని పిక్స్ తీసుకోండి. ఆ పిక్స్ని నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లేకపోతే జీమెయిల్ ద్వారా కానీ పంపిస్తే ఆ పిక్స్ని నేను మన ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కూడా ఇంకా వేస్ట్ ఐటమ్స్తోనే మంచిగా బెస్ట్గా క్రాఫ్ట్స్ ఎలా చేసుకోవచ్చు అనేది మీకోసం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.